ఇండిగో పౌడర్ అయితే ఆర్డర్ పెట్టుకొని వామ్ వాటర్లో బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ వదిలేయాలి. తర్వాత హెయిర్కి అప్లై చేయండి. ఒక 2 అవర్స్ తర్వాత షాంపూ లేకుండా వాష్ చేసి వదిలేయండి. అండ్ డ్రై అయ్యాక ఆయిల్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే కావాలంటే కెమికల్ లేని షాంపూతో హెయిర్ వాష్ చేయండి. సో ఇలా చేయడం వల్ల న్యాచురల్గా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇన్ని రోజులు చాలా కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి నా హెయిర్ పోయిందండి. సో ఒక జస్ట్ చిన్న ప్రయత్నం న్యాచురల్గా ట్రై చేద్దామని. అండ్ నిన్న జస్ట్ గోరింటాకు పెడుతుంటేనే నా చేయి ఇంత రెడ్ అయిపోయింది. సో ట్రై న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మనం యూస్ చేయొచ్చు. ట్రై చేయండి వీలైతే. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇండిగో పౌడర్ అయితే ఆర్డర్ పెట్టుకొని వామ్ వాటర్లో బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ వదిలేయాలి. తర్వాత హెయిర్కి అప్లై చేయండి. ఒక 2 అవర్స్ తర్వాత షాంపూ లేకుండా వాష్ చేసి వదిలేయండి. అండ్ డ్రై అయ్యాక ఆయిల్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే కావాలంటే కెమికల్ లేని షాంపూతో హెయిర్ వాష్ చేయండి. సో ఇలా చేయడం వల్ల న్యాచురల్గా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇన్ని రోజులు చాలా కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి నా హెయిర్ పోయిందండి. సో ఒక జస్ట్ చిన్న ప్రయత్నం న్యాచురల్గా ట్రై చేద్దామని. అండ్ నిన్న జస్ట్ గోరింటాకు పెడుతుంటేనే నా చేయి ఇంత రెడ్ అయిపోయింది. సో ట్రై న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మనం యూస్ చేయొచ్చు. ట్రై చేయండి వీలైతే. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.